ఓం శాంతి. ఈరోజు మురళి 7/12/2025 సండే. అవ్యక్త బాబ్దాదా గారి మధుర మహావాక్యం 2/2/2008లో బాబా నడిపించిన మురళి యొక్క హెడ్లైన్ సంపూర్ణ పవిత్రత ద్వారా ఆత్మిక రాయల్టీని మరియు పర్సనాలిటీని అనుభవం చేసుకుంటూ మీ మాస్టర్ జ్ఞానసూర్య స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోండి. బాబా ఏమంటున్నారంటే సంపూర్ణ పవిత్రత అనేటువంటి ఆత్మీయ రాయల్టీ శ్రేష్టత్వంతో మరియు వ్యక్తిత్వంతో ఆ యొక్క పర్సనాలిటీని రాయల్టీని అనుభవం చేస్తూ మాస్టర్ జ్ఞానసూర్య స్వరూపాన్ని అనుభవం చేయండి. ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న తమ రాయల్టీ మరియు పర్సనాలిటీ గల పరివారాన్ని చూస్తున్నారు. మనమంతా ఎవరు? ఆత్మిక శ్రేష్టత్వము, ఆత్మిక వ్యక్తిత్వము కలిగిన ఆత్మలం. ఈ రాయల్టీ మరియు ఆత్మిక పర్సనాలిటీకి పునాది సంపూర్ణ పవిత్రత. మనం ఇంత శ్రేష్టంగా ఉన్నాము, దానికి ఆధారం సంపూర్ణ పవిత్రత. పవిత్రతకు గుర్తుగా అందరి మస్తకంలో, అందరి శిరస్సు పైన ప్రకాశ కిరీటం మెరుస్తుంది. అందుకే దేవతలకు ప్రకాశ కిరీటాన్ని చూపిస్తారు. మెరుస్తున్న కిరీటదారులు ఆత్మిక రాయల్టీ, ఆత్మిక పర్సనాలిటీ కలిగిన వారు కేవలం బ్రాహ్మణ పరివారానికి చెందిన మీరు మాత్రమే. సో మీ యొక్క పర్సనాలిటీ, మీ యొక్క రాయల్టీలో మాత్రమే ఆత్మీయత ఉంటుంది. ఎందుకంటే మీరు సంపూర్ణ పవిత్రంగా ఉన్నారు. ఎందుకంటే మీరు పవిత్రతను మీదిగా చేసుకున్నారు. బ్రాహ్మణాత్మలైన మీ పవిత్రత ప్రభావము ఆది కాలం నుండి ప్రసిద్ధమైనది. మీ అనాది మరియు ఆది కాలం మీకు గుర్తుందా? గుర్తు తెచ్చుకోండి. అనాది కాలం పరంధామంలో పవిత్ర సాగరుని జతలో ఉన్నప్పుడు ఎలా ఉంటిమి, ఆది కాలంలో శ్రీకృష్ణుని జతలో రాజ్యం చేసినప్పుడు ఎలా ఉంటిమి, మన అనాది ఆది కాలం యొక్క సంపూర్ణ పవిత్రతను మీరు జ్ఞాపకం తెచ్చుకోండి అంటున్నారు బాబా. గుర్తు తెచ్చుకోండి మరియు ఆ స్వరూపంలోకి వెళ్ళండి. అనాది కాలంలో పవిత్రాత్మలైన మీరు ఆత్మరూపంలో కూడా విశేషంగా మెరుస్తున్న నక్షత్రాలు. పరంధామంలో మిగతా ఆత్మలు ఉంటాయి, కానీ మీ నక్షత్రాలు మీరైన నక్షత్రాలు అందరి మధ్య ఉంటూ కూడా విశేషంగా మెరుస్తూ ఉంటాయి. అంటే పరంధామంలో మొత్తం జీవరాశుల ఆత్మలందరూ ఉంటారు. పరమాత్మ ఉంటారు, సర్వ ధర్మాత్మల యొక్క ఆత్మలు ఉంటారు, సర్వ జీవరాశుల ఆత్మలు ఉంటాయి, మనము ఉంటాం. కానీ ఆ ఆత్మలన్నీ సాధారణ ప్రకాశాన్ని కలిగి ఉంటే మనం భగవంతునికి సమీపంగా బాబాకు అతి ప్రకాశంగా మెరుస్తూ ఉంటాము అని బాబా చెప్తున్నారు. ఇది అనాది కాలంలోని మన పవిత్రత. బాబా అంటున్నారు, అందరూ మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారా? అనాది కాలంలో తర్వాత ఆది కాలంలోకి రండి, సత్యుగంలోకి. మీ పవిత్రత యొక్క హుందాతనము మరియు మీ పవిత్రత యొక్క వ్యక్తిత్వము ఎంత గొప్పగా ఉంటుంది. అందరూ ఆది కాలంలోకి చేరుకున్నారా? చేరుకోండి. నా మెరిసే రేఖ ఎంత శాతంతో ఉంది అని పరిశీలించుకోండి. ఆది కాలం నుండి అంతిమ కాలం వరకు మీ పవిత్రత యొక్క రాయల్టీ, పర్సనాలిటీ సదా ఉంటుంది. అది బాబా అంటున్నారు. అంటే పరంధామంలోనూ పవిత్రంగా ఉంటాము, సత్యుగంలోనూ పవిత్రంగా ఉంటాము, మరియు త్రేత ద్వాపర కలియుగాలలో కూడా మనం పవిత్రంగా ఉంటాము. మీ పవిత్రత ఎంత శ్రేష్టంగా ఉంది అని బాబా అంటున్నారు. మెరిసే రేఖ ఎంత శాతంతో ఉంది అని పరిశీలించుకోండి. అనాది కాలంలోని మెరుస్తున్న నక్షత్రం మెరుస్తున్న తండ్రితో పాటు నివసించేది పరంధామంలో. ఇప్పుడే మీ విశేషతను అనుభవం చేసుకోండి. అనాది కాలానికి అందరూ తండ్రితో పాటు నివసిస్తారు కదా. బాబా అంటున్నారు, అందరూ చేరుకున్నారా? అనాది కాలానికి, పరంధామానికి చేరుకున్నారా? చేరుకోండి.
పంచస్వరూపాల అనుభవం. బంగారు ఎరుపు వర్ణంతో కూడిన అత్యంత ప్రకాశమయమైన స్వయం భగవంతుడు నా జన్మ జన్మాంతరాల తండ్రి సమక్షంలో ఉన్నాను. నేను సంపూర్ణ పవిత్రాత్మను. చేరుకోండి అక్కడికి అంటున్నారు బాబా. ఆ తర్వాత పూర్తి కల్పంలో పవిత్ర ఆత్మలైన మీ రాయల్టీ భిన్న భిన్న రూపాలలో ఉంటుంది. ఎందుకంటే మీ వంటి సంపూర్ణ పవిత్రులుగా ఎవ్వరూ తయారు కాలేదు. పవిత్రత మీ జన్మసిద్ధ అధికారంగా విశేష ఆత్మలైన మీకు తండ్రి ద్వారా ప్రాప్తించింది. ఇప్పుడు ఆదికాలంలోకి రండి, సత్యుగంలోకి రండి. ఆదికాలంలోకి రండి. అనాది కాలమును చూశారు. తర్వాత ఆది కాలంలో మీ పవిత్రత యొక్క రాయల్టీ స్వరూపం ఎంత గొప్పగా ఉంది. అందరూ సత్యుగానికి చేరుకున్నారా? వచ్చేసారా? ఎంతటి ప్రేమ స్వరూపమైన దేవతా స్వరూపం. దేవతల వంటి రాయల్టీ మరియు పర్సనాలిటీ పూర్తి కల్పంలో మరే ఇతర ఆత్మకు లేదు. దేవతా రూపం యొక్క మెరుపుని, పవిత్రత యొక్క ప్రకాశమును అనుభవం చేసుకుంటున్నారు కదా. ఇంతటి ఆత్మిక పర్సనాలిటీ, ఇదంతా పవిత్రత యొక్క ప్రాప్తి. దేవతా స్వరూపాన్ని అనుభవం చేసుకుంటూ చూడండి, దేవతా స్వరూపంలోకి రండి అంటున్నారు బాబా. సో దేవతా స్వరూపంలో ఎలా ఉంటిని నేను, ఎంత సంపూర్ణ పవిత్రంగా ఉంటిని, సర్వగుణ సంపన్నులుగా, 16 కళా సంపూర్ణులుగా, సంపూర్ణ నిర్వీకారీలుగా, మర్యాద పురుషోత్తములుగా, అహింసా పరమోధర్ములుగా ఉంటిని. తర్వాత కిందికి దిగుతూ వచ్చాను. అయితే అనాది కాలంలోనూ పవిత్రంగా ఉంటిని, ఆది కాలంలో కూడా పవిత్రంగా ఉంటిని. ఇప్పుడు బాబా అంటున్నారు, మీరు అనాది కాలం నుండి ఆది కాలమైన సత్యుగంలోకి రండి. ఆ తర్వాత ఆది కాలం నుండి కిందికి దిగండి, మధ్యకాలంలోకి రండి. వచ్చారా? బాబా అడుగుతున్నారు. స్వరూపంలో రండి. మొత్తం దేవలోకమంతా ఎంత ఆత్మాభిమాని స్థితిలో ఉంటారు. నిరోగి కంచనకాయ శరీరం ఉంటుంది. మనస్సు మన్మనాభావం చాలా చాలా శక్తిశాలిగా ఉంటుంది. మరియు సుఖము, శాంతి, ఆనందం అన్నీ సమృద్ధిగా ఉంటాయి. అక్కడి నుంచి ద్వాపర యుగంలోకి రండి. అప్పుడు విక్రమాదిత్య మహారాజు సోమనాథ మందిరాన్ని కట్టించి చాలా చాలా అవ్యభిచారి భక్తి చేశారు. మనమందరము కూడా ఆయన జతలో ఏక శివుణ్ణి, ఒకే ఒక శివుణ్ణి ఆరాధించే ఏకదేవోపాసన చేసేటువంటి దేవదేవుడైన పరమాత్ముని యొక్క సన్నిధానంలో ఉండేటువంటి ఆత్మలుగా ఉంటాం. భక్తి మార్గంలో కూడా భగవంతుడంటే ప్రేమ అనేది ఉంటుంది. ఆ విధంగా మధ్యకాలంలోకి రండి. ఎంత సుందరమైన మందిరాలు, చాలా వైభవంగా విశాలంగా ఉన్న మందిరాలు. ఆ మందిరాల మధ్యలో దేవతాస్వరూపమైన నేను గర్భగుడిలో దేదీప్యమానంగా వెలుగొందుతున్నాను. అనేక ఇష్ట దేవతలు మరియు అనేక మంది ప్రజలు, ఆత్మలు అందరూ వాళ్ళ మనోకామనల్ని తీర్చుకునేందుకు వచ్చినారు. ఈ యొక్క స్వరూపాన్ని ఇమర్స్ చేసుకోండి అంటున్నారు బాబా. ఎంతగా రాయల్టీతో చిత్రాలు ఉన్నాయి. తో బాబా అంటారు, ద్వాపర యుగంలోకి రండి. ద్వాపర యుగంలో కూడా ఎంత మీ దేవతా స్వరూపము, అనగా మధ్యకాలంలో కూడా చూడండి, మీ భక్తులు పూజ్యాత్మలైన మీ పూజను చేస్తున్నారు. చిత్రాలను తయారు చేస్తారు. ఎంతో భక్తితో శ్రద్ధతో పూజిస్తారు. ఎంతగా రాయల్టీతో చిత్రాలు తయారు చేస్తారు మరియు ఎంత రాయల్టీగా పూజ చేస్తారు. భక్తి మార్గంలో విశేషంగా అనేక దేవీ దేవతల్ని, పేరు ప్రఖ్యాతం చెందినటువంటి దేవతల్ని, వెంకటేశ్వర స్వామిని తీసుకోండి. అమృత వేళ నుండి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్క కర్మకు పూజ జరుగుతుంది. లేపించేదానికి పూజ, స్నానం చేపించేదానికి పూజ, అలంకరణ చేసేదానికి పూజ,
నైవేద్యం పెట్టేటప్పుడు పూజ, మహామంగళారతప్పుడు పూజ, డిఫరెంట్ అలంకారాలు గంటకు మార్చేది, ఇవన్నీ చూడండి ఎంత రాయల్టీగా పూజ చేస్తారు. చేసేవారు కూడా ఎంత పవిత్రంగా ఉంటారు చేసే టైంలో. తమ పూజ్య చిత్రం ఎదురుగా వచ్చింది కదా, ధర్మాత్మల చిత్రాలు కూడా తయారు చేస్తారు. ధర్మపితల చిత్రాలను తయారు చేస్తారు. జీసస్ క్రైస్టు, మహమ్మద్ ప్రవక్త ధర్మపితలు. అభినేతల చిత్రాలను తయారు చేస్తారు, నటుల యొక్క చిత్రాలు, హీరోల చిత్రాలు. కానీ మీ చిత్రాలలోని ఆత్మీయత, మీ చిత్రాలకు జరిగే విధిపూర్వక పూజ ఎంత తేడా ఉంటుంది. వాళ్ళ పెద్ద కటౌట్లు వేయచ్చు అంతే, కానీ విధిపూర్వకమైన పూజ, ఆ దివ్యత్వము, ఆ పర్సనాలిటీ యొక్క హుందాతనము, అనేక మంది భక్తి శ్రద్ధలతో వచ్చి పూజించడము, ఇవన్నీ ఎక్కడ జరుగుతుంది? అచ్చా, ఇప్పుడు అంతిమ కాలమైన సంగమ యుగానికి రండి. ఈ ఆత్మిక డ్రిల్ చేస్తున్నారు కదా, తిరుగుతూ ఉండండి. మరియు మీ పవిత్రతను, మీ విశేష ప్రాప్తులను అనుభవం చేసుకోండి. అంతిమ కాలమైన సంగమంలో పరమాత్మ పాలన, పరమాత్మ ప్రేమ, పరమాత్మ చదువు యొక్క భాగ్యము బ్రాహ్మణాత్మలైన మీకు కోట్లల్లో కొద్దిమంది ఆత్మలకే లభిస్తుంది. పరమాత్మని డైరెక్ట్ రచన మీరు, మొదటి రచన అయిన పవిత్రాత్మలైన మీకే ప్రాప్తిస్తుంది. వీటి ద్వారా బ్రాహ్మణులైన మీరే విశ్వాత్మలకు కూడా తండ్రి ద్వారా ముక్తి యొక్క వారసత్వాన్ని ఇప్పించగలరు. మరి పూర్తి చక్రంలో అనాది కాలంలో, ఆది కాలంలో, మధ్యకాలంలో, అంతిమ కాలంలో, పూర్తి చక్రంలో ఎంత శ్రేష్ట ప్రాప్తికి ఆధారం ఏమిటి? పవిత్రత యొక్క వ్యక్తిత్వం. పూర్తి చక్రం తిరిగారు కదా, సంపూర్ణ పవిత్రత యొక్క మహత్వాన్ని పరిశీలించుకోండి. స్వయంలో చూసుకోండి. చూసుకునేందుకు దర్పణం ఉంది కదా, స్వయాన్ని చూసుకునేందుకు దర్పణం ఉందా? ఎవరి వద్ద అయితే ఉందో వారి చేతులెత్తండి. దర్పణం ఉంది కదా, స్పష్టంగా ఉందా? నా పవిత్రత ఎంత శాతం ఉంది అని దర్పణంలో చూసుకోండి. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యం మాత్రమే కాదు, బ్రహ్మచారి అనగా మనసా వాచా కర్మణ సంబంధ సంపర్కాల అన్నింటిలో కూడా పవిత్రత ఉందా? ఉంటున్నారా? బాబా అడుగుతున్నారు. ఎంత శాతంలో ఉంది? శాతం తెలుసుకోవడం వచ్చు కదా. టీచర్లకు వచ్చా? పాండవులకు వచ్చా? బాగా తెలివైన వారు మాతలకు వచ్చా? మాతలకు పర్సెంటేజ్ చూసుకునేది. పవిత్రతకు పరిశీలన ఏమిటి? ఎలా చూసుకోవాలి? వృత్తి, దృష్టి మరియు కృతి మూడింటిలో పరిశీలించుకోండి. సంపూర్ణ పవిత్రతతో నిండిన వృత్తి, అది బుద్ధిలోకి వచ్చేసింది కదా. ఆలోచించండి. సంపూర్ణ పవిత్రతతో నిండిన వృత్తి అనగా ప్రతి ఆత్మ పట్ల శుభ భావన, శుభ కామన యొక్క అనుభవీలే కదా. మరి దృష్టి ఎలా ఉండాలి? ప్రతి ఆత్మను ఆత్మస్వరూపంలో చూడడం, ఆత్మిక స్మృతిలో ఉంటూ మాట్లాడడం, అదే స్మృతితో నడవడం. నేను క్లుప్తంగా వినిపిస్తున్నాము, వివరంగా అయితే మీరు భాషణ ఇవ్వగలరు. కృతి అనగా కర్మలో సుఖాన్ని తీసుకోవడం, సుఖాన్ని ఇవ్వడం. నా వృత్తి, దృష్టి, కృతి ఈ ప్రమాణంలో ఉన్నాయా? పరిశీలించుకోండి. నేను పవిత్రంగా ఉన్నాను అని అనొచ్చు నేను, అంటే దాని యొక్క దర్పణమేమి అంటే ఇవన్నీ కనపడాలి. ఏముంటాయి? ఆలోచనలలో, దృష్టిలో మరియు విశేషంగా కృతిలో పవిత్రత కనపడుతుంది. వృత్తిలో అంటే ఏమి? బాబా అంటున్నారు, ప్రతి ఆత్మ పట్ల శుభభావన, శుభకామన సదా ప్రతి ఆత్మ పట్ల శుభభావన, శుభకామనను కలిగి ఉండడం. ఎవ్వరి పట్ల, నన్ను తిట్టేవారి పట్ల, నన్ను నిందించే, అవమానం చేసేవారి పట్ల కూడా నాకు అశుభ భావన రాదా? అప్పుడు నేను సంపూర్ణంగా పవిత్రంగా ఉన్నట్లు. పూర్తి ఆత్మ అభిమాని స్థితియే దీనికి ఆవశ్యకత. దృష్టి ఎలా ఉంటుంది? ఆత్మిక స్వరూపంలోనే చూస్తారు. మాటలు ఎలా ఉంటాయి? ఆత్మిక స్మృతితోనే మాట్లాడతారు, నడుస్తారు.
దీని గురించి ఇంకా ఆలోచించండి మీరు. కృతి ఎలా ఉంటుంది? సుఖాన్ని ఇస్తారు, సుఖాన్ని తీసుకుంటారు. మరి నా వృత్తి, దృష్టి, కృతి ఈ విధంగా ఉన్నాయా అని పరిశీలించుకోండి. సుఖాన్ని తీసుకోండి, దుఃఖాన్ని తీసుకోవద్దు. ఎప్పుడైనా దుఃఖాన్ని తీసుకోవట్లేదు కదా అని పరిశీలించుకోండి. ఇచ్చేవాళ్ళు ఇస్తారు, కానీ నాకు ఫీల్ కాదా? ఫీల్ అవుతుందంటే అర్థమేమి? నేను సంపూర్ణ పవిత్రంగా లేను, ఒక మాటలో చెప్పాలంటే. అప్పుడప్పుడు కొంచెం కొంచెం దుఃఖం ఇచ్చేవారు కూడా ఉంటారు కదా. వారు దుఃఖం ఇచ్చారనుకోండి, మరి మీరు వారిని అనుసరించాలనా? 10 సార్లు వాళ్ళు చేస్తే ఒకసారన్నా నేను చేయొద్దా అనేది వస్తుంది కదా. అంటే అర్థమేమి? సంపూర్ణ పవిత్రం లేమనే కదా. బాబా అంటున్నారు, మరి పవిత్రత యొక్క వృత్తి, దృష్టి, కృతి ఆ విధంగా ఉందా అనేది స్వయంని స్వయం పరిశీలన చేసుకోండి. ఎప్పుడైనా దుఃఖాన్ని తీసుకోవట్లేదు కదా అని పరిశీలించుకోండి. బాబా అంటున్నారు, దుఃఖాన్ని ఇచ్చేవారినా లేదా బాబానా? బాబా అంటున్నారు, ఎవరిని మీరు అనుసరిస్తున్నారు? బాబాని అనుసరించాలనా, దుఃఖాన్ని ఇచ్చేవాళ్ళని అనుసరించాలనా వద్దా బాబాని? ఎవరిని అనుసరించాలి? కానీ బ్రహ్మ బాబా ఎప్పుడైనా ఎవరికైనా దుఃఖం ఇచ్చారా? బ్రహ్మ బాబా నిరాకారిని విషయమైతే ఉండనే ఉంది, కానీ బ్రహ్మ బాబాని తీసుకోండి, సుఖాన్నే ఇచ్చారు కదా. మరి సుఖాన్ని తీసుకున్నారు, మరి ఫాలో ఫాదర్ చెయ్యాలనా లేదా అప్పుడప్పుడు దుఃఖాన్ని తీసుకోవాల్సి వస్తుందా? పేరే దుఃఖం అని ఉంది. దుఃఖాన్ని ఇచ్చినప్పుడు, అవమానించినప్పుడు ఇది చెడ్డ విషయమని మీకు తెలుసు కదా. ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే మీరు మంచిగా భావిస్తారా, చెడుగా భావిస్తారు కదా. మరి వారు దుఃఖాన్ని ఇచ్చినా, అవమానించినా, ఒకవేళ చెడు వస్తువుని మీకు ఎవరైనా ఇస్తే మీరు తీసుకుంటారా? వస్తువునేం తీసుకోం, కానీ దీన్ని మాత్రం తీసుకుంటాం బాబా. కొద్ది సమయం కోసమే అయినా తీసుకుంటారా? ఎక్కువ సమయం కాదు, కొద్ది సమయంకైనా తీసుకుంటారా చెడు వస్తువుని? లేదు కదా. మరి దుఃఖాన్ని, అవమానాన్ని ఎందుకు తీసుకుంటారు? అనగా మనసులో ఫీలింగ్ రూపంలో ఎందుకు పెట్టుకుంటారు? నేను దుఃఖాన్ని తీసుకుంటున్నానా, దుఃఖాన్ని పరివర్తన రూపంలో చూస్తున్నానా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. దుఃఖాన్ని తీసుకోవడం సరైనదేనా? మధుబనం వాళ్ళు చెప్పండి, రైటేనా? కొద్దిగా తీసుకోవాలనా? దుఃఖాన్ని తీసుకోవాలి కదా, తీసుకోకూడదు కానీ తీసుకుంటారు, పొరపాటున తీసుకుంటారు. ఈ దుఃఖం యొక్క ఫీలింగ్, బాధ ఎవరికి ఉంటాయి? మనసులో చెత్తని పెట్టుకుంటే ఎవరు బాధపడతారు? ఎక్కడ చెత్త ఉంటుందో అక్కడే బాధ ఉంటుంది. మరి ఆ సమయంలో మీ రాయల్టీని, మీ పర్సనాలిటీని మీ ఎదురుగా తీసుకురండి. మరి స్వయాన్ని ఏ స్వరూపంలో చూడాలి? మీ టైటిల్ ఏమిటో తెలుసా? సహనశీలతా దేవి, సహనశీలతా దేవత. ఈ టైటిల్ మీది కదా. మరి మీరెవరు? సహనశీలతా దేవీలు, దేవతలు, అవునా కాదా? అప్పుడప్పుడు అవుతారా? మీ పొజిషన్ గుర్తు తెచ్చుకోండి, స్వమానాన్ని గుర్తు తెచ్చుకోండి. నేనెవరిని? దీంట్లో స్మృతిలో ఉండండి. పూర్తి కల్పంలోని విశేష స్వరూపాన్ని స్మృతిలోకి తీసుకురండి. స్మృతి అయితే వస్తుంది కదా. బాబ్దాదా ఏం చూశారంటే, ఎలాగైతే నా అన్న మాటను సహజంగా స్మృతిలోకి పరివర్తన చేసుకున్నారో, మరి నా అన్న విస్తారాన్ని ఇముడ్చుకోవడానికి ఏమంటారు? నా బాబా. ఎప్పుడు నా అని వచ్చినా కానీ నా బాబాలేకి అది ఇమిడిపోవాలి. పదే పదే నా బాబా అనడం ద్వారా స్మృతి కూడా సహజంగా అయిపోతుంది, మరియు ప్రాప్తి కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే రోజంతటిలో కూడా ఒకవేళ ఏ విధమైన సమస్య లేదా పరిస్థితి వచ్చినా కానీ అందుకు ఈ 2 మాటలు విశేషమైనవి, నేను మరియు నాది. నా ఎలాగైతే బాబా అన్న మాటలేకి మారిపోయిందో, నాది అనేదంతా బాబాలేకి మారిపోయిందో, నా అనేది వస్తూనే బాబా అనేది వచ్చేస్తుందో, పక్కాగా గుర్తుకొస్తుంది కదా. మర్చిపోతారు అది కూడా. ఇప్పుడు అందరూ బాబా అని అన్నారు, నా బాబా అంటారు. అలాగే నేను అన్న మాటను పరివర్తన చేయండి. నేను అని ఎప్పుడు అంటారో అప్పుడు మీ స్వమానాల లిస్టుని ఎదురుగా తీసుకురండి. నేనెవరిని? ఎటువంటి ఆత్మను? ఎందుకంటే నేను అన్న మాట
కిందికి తీసుకొచ్చేందుకు నిమిత్తం. నేను అనే స్వమానాల స్మృతిలో ఉంటే ఉన్నతిలోకి వెళ్ళిపోతారు. కావున ఎలాగైతే నా బాబా అని అభ్యాసం ఉందో అలాగే నేను అన్న మాటను దేహాభిమానం యొక్క స్మృతికి బదులుగా మీ శ్రేష్ఠ స్వమానాన్ని మీ ఎదురుగా తీసుకురండి. నేను శ్రేష్ఠ ఆత్మను, నేను సింహాసన అధికారి ఆత్మను, విశ్వ కళ్యాణకారి ఆత్మను. ఇలా ఏదో ఒక స్వమానంతో నేను అన్న పదాన్ని జోడించండి. అప్పుడు నేను అనే మాట ఉన్నతికి సాధనంగా అయిపోతుంది. ఎలాగైతే ఇప్పుడు మెజారిటీ నా అన్న పదంలో నా బాబా అనేది స్మృతి వచ్చేస్తుందో అలాగే నేను అన్న శబ్దం స్వమానాన్ని గుర్తు తెప్పించాలి. ఎందుకంటే ఇప్పుడు సమయం, ప్రకృతి అందరూ ఛాలెంజ్ చేస్తున్నారు. సమయం యొక్క సమీపతను సాధారణంగా భావించకండి. అకస్మాత్తుగా మరియు ఎవరు రెడీగా ఉండాలి. మీ కర్మయోగి జీవితంలో అన్ని వేళలా దీన్ని గుర్తులో పెట్టుకోండి. అకస్మాత్తుగా ఏదైనా పరిస్థితి రావచ్చు, ఎవరు రెడీగా ఉండాలి. శాంతి శక్తిని స్వయం పట్ల కూడా భిన్న భిన్న రూపాలలో ప్రయోగించండి. విజ్ఞానం కూడా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటుంది కదా. ఎంతగా స్వయం కోసం ప్రయోగించే అభ్యాసం ఉంటుందో అంతే ఇతరుల కోసం కూడా శాంతి శక్తి ప్రయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు విశేషంగా మీ శక్తుల యొక్క ప్రకాశాన్ని నలువైపులా వ్యాపింపచేయండి. మీ ప్రకృతి యొక్క సూర్యుని యొక్క శక్తి, సూర్యకిరణాలు తమ కార్యాన్ని ఎన్ని రూపాల్లో చేస్తున్నాయి? నీటిని కురిపిస్తున్నాయి మరియు నీటిని ఆవిరి చేస్తున్నాయి. పగలుని రాత్రిగా, రాత్రిని పగలుగా చేసి చూపిస్తున్నాయి. మరి మీరు మీ శక్తుల ప్రకాశం ద్వారా వాతావరణంలో వ్యాపింపచేయలేరా? మీలోని శక్తుల ప్రకాశంతో ఆత్మలను దుఃఖం, అశాంతి నుంచి విడిపించలేరా? జ్ఞాన సూర్య స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోండి. కిరణాలను వ్యాపింపచేయండి, ప్రకాశాన్ని వ్యాపింపచేయండి. ఎలాగైతే స్థాపన అధికాలంలో బాబ్దాదా తరపు నుండి అనేక ఆత్మలకు సుఖశాంతుల ప్రకాశం ఇంట్లో కూర్చొనే లభించడం అనుభవమయ్యింది కదా. వెళ్ళండి అనే సంకల్పం లభించింది ఇంట్లో ఉండంగానే, ఫలానా స్థానానికి వెళ్ళండి అని. అలాగే ఇప్పుడు మాస్టర్ జ్ఞానసూర్యులైన పిల్లల ద్వారా సుఖశాంతుల అలను వ్యాపింపచేసే అనుభూతి జరగాలి. కానీ అది ఎప్పుడు జరుగుతుంది? ఇందుకు సాధనం మానసిక ఏకాగ్రత. ప్లీజ్ అండర్లైన్. దయచేసి ఎంతసేపు కూర్చున్నాము యోగంలో అనేది కాదు ప్రాధాన్యత. ఎంత సమయము నా మనస్సు, బుద్ధి బాబా పైన ఏకాగ్రమైంది అనేది అవసరం. ఏకాగ్రత అవసరం. స్మృతిలో ఏకాగ్రత శక్తిని స్వయంలో పెంచుకోండి. ఏకాగ్రత పెరగాలంటే అంతర్ముఖిగా కావాలి. బహిర్ముఖత సమాప్తమైతేనే అంతర్ముఖిగా ఏకాంతవాసిగా అయినప్పుడే ఏకాగ్రత పెరుగుతుంది. ఏకాగ్రత శక్తిని స్వయంలో పెంచుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా, ఎప్పటి వరకు కావాలంటే అప్పటి వరకు మనసుని ఏకాగ్రం చేసుకోగలగాలి. ఇప్పుడు మాస్టర్ జ్ఞానసూర్య స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోండి మరియు శక్తుల కిరణాలను, ప్రకాశాన్ని వ్యాపింపచేయండి. పిల్లలు సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలతో అనేక ప్రదేశాలలో సేవను చాలా బాగా చేస్తున్నారు. ఇది బాబ్దాదా చూసి సంతోషిస్తున్నారు. బాబ్దాదా వద్దకు అన్ని వైపుల నుండి మంచి మంచి సేవా సమాచారాల విషయాలు చేరుకుంటాయి. బాబా అంటారు, టీవీ ద్వారా, అన్నింటి ద్వారా, అనేక సాధనాల ద్వారా సందేశాన్ని ఇచ్చే కార్యాన్ని పెంచుతూ ఉన్నారు. సందేశం కూడా చేరుకుంటోంది. సందేశాన్ని మంచిగా అందిస్తున్నారు. మిగిలి ఉన్న గ్రామాలలో కూడా ప్రతి ఒక్క జోను మంచిగా తమ ఏరియాలను పెంచుకుంటోంది. వార్తాపత్రికల ద్వారా, టీవీ ద్వారా, భిన్న భిన్న సాధనాల ద్వారా ఉల్లాస ఉత్సాహాలతో చేస్తున్నారు. ఇలా చేస్తున్న పిల్లలందరికీ బాబ్దాదా ఎంతో స్నేహయుక్తమైన ఆశీర్వాదాలతో నిండిన అభినందనలు ఇస్తున్నారు.
కానీ ఇప్పుడు సందేశం ఇవ్వడంలో మంచి ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయి. మరియు నలువైపులా బ్రహ్మకుమారీస్ ఎవరు చాలా మంచి శక్తిశాలి కార్యాన్ని చేస్తున్నారు అనేది కూడా బాగా వ్యాపించింది, పెరుగుతూ ఉంది. కానీ కానీ వినిపించమంటారా? కానీ బ్రహ్మకుమారీల బాబా ఎంత మంచివారు అన్న ఈ సందేశం ఇప్పుడు పెరగాలి. బ్రహ్మకుమారీలు మంచి కార్యం చేస్తున్నారు, కానీ చేయించేవారు ఎవరు అనేది ఇప్పుడు ప్రత్యక్షంగా రావాలి. బాబా ప్రత్యక్షం కావాలి. అర్థమైందా? బాబా వచ్చారు. ఈ సమాచారం మనస్సు, అనేక ఆత్మల మనస్సు వరకు చేరుకోవాలి. దీనికోసం ప్లాన్లు తయారు చేయండి. స్వయం పరివర్తన అయ్యేదే బాబాను ప్రత్యక్షం చేసేది. వారసులు లేదా మైకులను ఎవరిననాలి? మైకులు వెలువడ్డారు, కానీ ప్రస్తుత సమయానుసారంగా ఎటువంటి మైకులను బాబా ఆశిస్తున్నారంటే వారి మాటలలో మహానత ఉండాలి. ఒకవేళ సాధారణమైన వారు బాబా అన్న మాట మాట్లాడినా, మంచిగా చేసినా ఇంతవరకు తీసుకొచ్చినందుకు బాబా అభినందనలు చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఎటువంటి మైకులు కావాలంటే వారి మాటకు కూడా ప్రజలలో విలువ ఉండాలి, అంతటి ప్రసిద్ధులుగా ఉండాలి. ప్రసిద్ధులంటే ఉన్నత పదవిని కలిగిన వారు అని అర్థం కాదు, ఆచరణ యోగ్యులు. ప్రసిద్ధులంటే కేవలం మాటలు చెప్పేవాళ్ళు కాదు, పొలిటికల్ లీడర్స్ కాదు, ఆచరణ యోగ్యులు. మాటలు విని వీరు ఏదైతే చెప్తున్నారో వారి మాటల్లో విలువ ఉంది అని ప్రజలు భావించాలి. ఒకవేళ వీరు అనుభవంతో చెప్తే దానికి విలువ ఉంటుంది. ఎలాగైతే మైకులు చాలా ఉన్నా కానీ ఒక్కొక్క మైకుకి ఒక్కొక్క శక్తి ఉన్నట్లుగా, మామూలుగా స్థూలంగా కూడా ఎటువంటి మైకుని వెతకడం అంటే వారి మాటల్లో శక్తి ఉండాలి. వీరు అనుభవం చేసి వచ్చారు, తప్పకుండా ఏదో ఒక విషయం అయ్యే ఉంటుంది ఇది అని బయటవారు అర్థం చేసుకోవాలి. అయినప్పటికీ వర్తమాన సమయంలో ప్రతి జోను, ప్రతి వర్గంలో మైకులు తప్పకుండా వెలువడ్డారు. సేవ యొక్క ప్రత్యక్ష ప్రభావం ఇంకా రాలేదు. బాబ్దాదా అనడం లేదు, ఇంకా ప్రత్యక్షంగా రాలేదు అని అనడం లేదు. కొద్ది వరకు బెటరు, వెలువడ్డారు. కానీ ఇప్పుడు సమయం తక్కువగా ఉంది. సేవ మహత్వం ఉన్న ఆత్మలను ఇప్పుడు నిమిత్తం చేయండి. వారి మాటకు విలువ ఉండాలి. పదవి లేకపోయినా పర్వాలేదు, కానీ వారి ప్రాక్టికల్ జీవితము మరియు ప్రాక్టికల్ అనుభవం యొక్క అథారిటీ ఉండాలి. ఇది అండర్లైన్ విషయం. వాళ్లకు భలే పదవి ఉండి వాళ్ళ వ్యవహారం సరిగ్గా లేకుంటే ఎవరు ఒప్పుకోరు కదా. సో పదవి లేకపోయినా పర్వాలే, ఫలానా వాళ్ళు పోయినారు, ఫలానా చెప్తున్నారు, అంత లేదే వీళ్ళు చెప్పరు అనేది రావాలి. అలాంటి మైకులను చూడండి, వారి మాటల్లో అనుభవం యొక్క అథారిటీ ఉండాలి. అర్థమైందా? ఎటువంటి మైకు కావాలనో వారసుల గురించి అయితే తెలుసు కదా. వారి ప్రతి శ్వాసలో, ప్రతి అడుగులో తండ్రి మరియు కర్తవ్యం, దీనితో పాటు మనసా వాచా కర్మణ తనుమను ధనాలన్నింటిలో బాబా మరియు యజ్ఞము నిండి ఉండాలి. వాళ్ళ మనసుల్లో ఏముండాలి? మనసా వాచా కర్మణ తనుమను ధనాలలో బాబా మరియు యజ్ఞం నిండి ఉండాలి. బేహద్దు సేవ ఇమిడి ఉండాలి. శక్తినిచ్చే సమర్థులుగా ఉండాలి. ఎంత బాగుంది మురళి. వారసులు ఎవరు అంటున్నారు బాబా. వారసులుగా ఎవరవుతారు అనేది చెప్తున్నారు. మైకులు ఎవరు అనేది చెప్తున్నారు. మనం ఏం చెయ్యాలి అనేది చెప్తున్నారు. బాబాని ఎట్లా ప్రత్యక్షం చేయాలా చెప్పినారు. సంపూర్ణ పవిత్రత అంటే ఏమి చెప్పినారు. ఎన్ని విషయాలు చెప్పినారు. ఎంత మంచిగా చెప్పినారు. అచ్చా, ఇప్పుడు ఒక్క సెకండ్ అయిపోయా. ఒక్క సెకండ్లో పూర్తి సభ ఎవరెక్కడ ఉన్నా మనసుకి ఒకే సంకల్పంలో స్థిరం చేయండి. బాబా మరియు నేను పరంధామంలో అనాది జ్యోతిస్వరూపాన్ని, పరంధామంలో బాబాతో పాటు కూర్చోండి. అచ్చా, నేను మరియు నా బాబా
పవిత్ర సాగరుడైన బాబా, అతి పవిత్రమైన ఆత్మను నేను. పవిత్రమైన పరంధామంలో ఉన్నాను. సో బాబా అంటున్నారు, ఇలా ప్రాక్టీస్ చేయాలి రోజంతట్లో అప్పుడప్పుడు. అచ్చా, ఇప్పుడు సాకారంలోకి రండి. ఇప్పుడు వర్తమాన సమయానుసారంగా మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేసే అభ్యాసం చేయండి. ఏ కార్యం చేస్తున్నారో ఆ కార్యంలోనే ఏకాగ్రం చేయండి. కంట్రోలింగ్ పవర్ను పెంచుకోండి. మనస్సు బుద్ధి సంస్కారం మూడింటిపైన కంట్రోలింగ్ పవర్ను ఉండాలి. ఈ అభ్యాసం రాబోయే కాలంలో ఎంతో సహకరిస్తుంది. వాతావరణం అనుసారంగా 1 సెకండ్లో కంట్రోల్ చేయాల్సి వస్తుంది. ఏది కోరుకుంటారో అది జరగాలి. కావున ఈ అభ్యాసం చాలా అవసరం. దీన్ని తేలికగా తీసుకోకండి, ఎందుకంటే సమయానికి ఇదే అంతిమమును సుందరంగా చేస్తుంది. అంటే శరీరం వదిలే సమయంలో సుహావనగా ఉండాలి అంటే నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎంత సమయం కావాలంటే అంత సమయం నా మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేసే కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ని కలిగి ఉండాలి. అచ్చా, నలువైపులా ఉన్న డబల్ సింహాసనాధికారులకు, బాబ్దాదా హృదయ సింహాసనాధికారులకు, విశ్వరాజ్య సింహాసనాధికారులకు సదా తమ అనాది స్వరూపం, ఆది స్వరూపం, మధ్య స్వరూపం, అంతిమ స్వరూపంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు స్థితమయ్యేవారు, సదా సర్వ ఖజానాలను స్వయం కార్యంలో ఉపయోగిస్తూ ఇతరులని కూడా ఖజానాలతో సంపన్నం చేసేవారు, సర్వాత్మలకు బాబా నుండి ముక్తి యొక్క వారసత్వాన్ని ఇప్పించేవారు, పరమాత్మ ప్రేమకు పాత్రులైన ఇటువంటి ఆత్మలకు బాబ్దాదాల ప్రియ స్మృతులు, హృదయపూర్వక ఆశీర్వాదాలు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते. थैंक यू बाबा, थैंक यू वेरी मच बाबा. వరదానం. సహచరుడు మరియు సాక్షి స్థితి యొక్క అనుభవం ద్వారా సదా సఫలతామూర్తులుగా కండి. ఏ పిల్లలైతే సదా బాబాను తోడుగా ఉంచుకుంటారో స్వతహాగా సాక్షిగా అయిపోతారు. ఎందుకంటే బాబా స్వయం సాక్షిగా ఈ పాత్రను అభినయిస్తారు. కావున వారి తోడుగా ఉండేవారు కూడా సాక్షిగా ఈ పాత్రను అభినయిస్తారు. మరియు ఎవరి తోడుగా అయితే సర్వశక్తివంతుడైన తండ్రి ఉన్నారో సఫలతామూర్తులుగా కూడా స్వతహాగా ఉంటారు. కొద్ది సమయం తోడుని అనుభవం చేయించండి, కాస్త స్వరూపాన్ని చూపించండి అని భక్తి మార్గంలో పిలుస్తూ ఉంటారు. కానీ మీరు సర్వ సంబంధాలతో బాబాని సహచరులుగా చేసుకున్నారు. మేము ఏదైతే పొందాలనో దాన్ని పొందేశాం అన్న ఈ సంతోషం మరియు నషాలో ఉండండి. పొందింటే కదా ఆ సంతోషం, నష ఉండేది. బాబాని పొందేశామా, ఇంకా ఎక్కడా పొందాల్సిందేమీ లేదు, నా మనసు ఎక్కడికి పోదా, ఇది ప్రయత్నం చేయాలా, చూసుకోవాలా. స్లోగన్. వ్యర్థ సంకల్పాలకు గుర్తు మనసు ఉదాసీనంగా ఉంటుంది, సంతోషం మాయమైపోతుంది. అవ్యక్త ప్రేరణ. ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలనే ధునిలో ఉండండి. బహుకాలం నుండి స్థిరమైన దృఢమైన నిర్విఘ్న నిర్బంధన నిర్వికల్ప నిర్వికర్ములుగా అనగా నిరాకారి నిర్వికారి నిరహంకారి స్థితిలో ఉండండి. అప్పుడే కర్మాతీతంగా కాగలరు. సేవ విస్తారం ఎంతైనా పెంచండి, కానీ విస్తారం లేకెళ్తూ సారస్థితి యొక్క అభ్యాసం తక్కువ కాకూడదు. విస్తారంలో సారాన్ని మర్చిపోకూడదు. తినండి, తాగండి, సేవ చేయండి, కానీ న్యారా స్థితిని మర్చిపోకూడదు. మనం ఏం చేస్తాం, సేవ ఉంది అంటే సేవలో అంత బిజీగా ఉంటాము. ఇంకా ఆ సేవ ఉన్నన్ని రోజులు అమృతవేళ సమాప్తమే, క్లాసు సమాప్తమే, ఏది ఉండదు. అమృతవేళ ఉండదు, క్లాసు ఉండదు. ఆ విధంగా ఉంటుంది. అది కాదు కదా స్వపురుషార్థము. సేవ
అంటే సేవ చేసి పుణ్యాన్ని సంపాదించుకున్నాను, రోజు అమృతవేళ లేచి క్లాసు విని పుణ్యాన్ని సంపాదించుకున్నాను. ప్లస్ ఖాతా ఏం లేదు కదా, ఎంత ఉందో అంతే ఉంటుంది, ఎక్స్ట్రా ఏమీ ఉండదు. అందుకోసమే చాలా ఆలోచించాలి మనం చేస్తున్న స్థితి పురుషార్థం ఎలా ఉంది, సేవ ఎలా ఉంది అనేది కూడా అతి అవసరం. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.